ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. ప్రియా భగవద్బంధులారా, ఈరోజు మనం భారతం మహాభారతం వేదవ్యాస ప్రశ్నించిన భారతం సంధానం చేసుకుందాం. అచతుర్వేదన బ్రహ్మ బాహురపరో హరి ఆపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. త్రిమూర్తి స్వరూపుడైన వ్యాస భగవానుడు త్రికాలాబాధితమైన మహాభారతాన్ని వర్షత్రయ కాలావధిగా క్రాంతిదర్శి అయి రచించిన భారతీయులకే కాక విశ్వమానవులందరికీ జ్ఞానభిక్ష పెట్టాడు. శ్రీ మహాభారతం పంచమ వేదం అని ప్రఖ్యాతి చెందింది. ధర్మ అర్థ కామ మోక్ష విషయాలతో పాటు వివిధ శాస్త్ర విషయాలను వ్యాసుల వారు ఇందులో క్రోడీకరించారు. అందుకే దీన్ని ఆదికవనన్నయ్య ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, ఆధ్యాత్మవిధులు వేదాంతమని ఇత్యాదులు కొనియాడారు. భారతం భానుమానింద్రియది నశ్చిరమి త్రయ తతో అజ్ఞానతమో దస్య కావస్థ జగతో భవేత్. పద్మపురాణం చెప్తుంది, భారతం సూర్యచంద్రులు ఈ మూడు నశించిపోతే ఈ జగత్ అజ్ఞాన అంధకారంలో మునిగిపోతుంది. జగత్తులోని అంధకారాన్ని సూర్యచంద్రులు ప్రారదోలినట్టే మనలోని మానవ మనోజగతిలో అజ్ఞానం అన్ని భారతం ప్రారదోలుతుంది, జ్ఞాన ప్రకాశాన్ని కలిగిస్తుంది. ఈనాడు ప్రజలు అసహనంతో అసూయతో ఈర్ష్యాదేశాలతో ధనకాంక్షతో పరస్పరం బాధించుకుంటూ బ్రతుకు భారమై మనశ్శాంతి లేక మనుగడ సాగిస్తుంది. ఈ తరుణంలో మానవ తత్వానికి దర్పణమై నిలిచి అల్లకల్లోలమైన మనసులకు ఆశ్వాసం కలిగిస్తూ నైతిక ధర్మాన్ని అందించి కారు చీకట్లో సూర్యోదయం వలె మార్గదర్శనం చేసే భారత గ్రంథం యొక్క పఠనం అత్యంత అవసరంగా తోచకమానవు. ఆదిపర్వం గ్రంథ ప్రారంభం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ శ్రీ వేదవ్యాసాయ సంక్షిప్తం. ఆదిపర్వం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దాన్ని రచించిన వ్యాసునికి నమస్కరించి అశ్రుభావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారతాన్ని చదవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వ విఘ్న వినాయకేభ్యః. పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో సౌనికముని 12 ఏళ్ళు సత్రయాగం చేస్తుండగా సూతవంశానికి చెందిన పౌరాణికుడు రోమహర్షుని కొడుకు ఉగ్రశ్రవుడు అక్కడికి వచ్చాడు. అక్కడ సుఖాసీనులైన ఉన్న మునీశ్వరులందరూ చిత్ర విచిత్ర కథలు వినాలనే కుతూహలంతో అతను చుట్టూ చేరారు. ఉగ్రశ్రవుడు వారికి వినయంగా నమస్కరించి వారి సత్కారాలు పొందాడు. సుఖాసీనుడైన వారి తపస్సు గురించి కుశల ప్రశ్నలు వేశాడు. కథాశ్రవణ కుతూహలం ఉన్న వారిలో ఒక ముని, సూతనందన, తమరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇంతవరకు ఎక్కడ గడిపారు అని అడిగాడు. ఉగ్రశ్రవుడు ఇలా సమాధానం చెప్పాడు. పరీక్షిత్ కొడుకైన జనమేజయుడు చేసే సర్పయాగానికి వెళ్ళి అక్కడ వ్యాసరచిత భారతంలోని పవిత్రమైన విచిత్రమైన అనేక కథలను వైశంపాయనుని వల్ల విన్నాను. అనేక ఆశ్రమాలు, తీర్థాలు తిరిగి పూర్వం పాండవులు కౌరవులు ఘోరయుద్ధం చేసిన శమంత పంచక క్షేత్రాన్ని చేరుకున్నాను. అక్కడి నుండి మిమ్మల్ని చూడటానికి ఇక్కడికి వచ్చాను. మీరంతా సూర్యాగ్నుల వలె బ్రహ్మ తేజస్సు విరాజిల్లుతున్నారు. దీర్ఘాయువులు, బ్రహ్మనిష్ఠులు ఆయన మీరు స్నాన జపమాదులు ముగించుకొని పవిత్రంగా ఏకాగ్ర మనస్కులై ఉన్నారు. మీకు ఏ కథ వినిపించమంటారో చెప్పండి అన్నాడు. ఋషులు సూతనందన, కృష్ణద్వైపాయనుడు రచించిన దేవతలు బ్రహ్మ ఋషులు కొనియాడింది విచిత్రమైన పదాలతో పర్వాలతో కూడింది, సూక్ష్మమైన అర్థన్యాయములతో నిండింది, ప్రతిపదములో ఉన్న వేదార్థాన్ని కొన్నది, భరతవంశం యొక్క సంపూర్ణ ఇతిహాసమైనది, శాస్త్ర సంహితమైనది. కృష్ణద్వైపాయనుని
ఆజ్ఞచే వైశంపాయనుడు జనమేయ మహారాజును వినిపించినది అయిన వ్యాస మహర్షి యొక్క పుణ్యమయమైన పాపనాశకమైన వేదమయమైన ఆ సంహితను మేము వినాలి అనుకుంటున్నామని అడిగారు. అంతటా సూదుడు ఆద్యుడు అంతర్యామి సర్వేశ్వరుడు యజ్ఞభోక్త అందరూ స్తుతించే పరమసత్యం ఓంకార స్వరూపం వ్యక్తావ్యక్త స్వరూపుడు సనాతనుడు లోకాల రెండింటినీ సృష్టించిన జీవదాత సర్వశ్రేష్ఠుడు అవినాశి మంగళకరుడు మంగళస్వరూపుడు సర్వవ్యాపకుడు అనఘుడు శుచి వరేణ్యుడు చరాచర గురువు అయిన ఆ ఋషికేశునికి నమస్కరించి సర్వలోక పూజితుడు అద్భుత కర్ముడైన వ్యాస మహర్షి యొక్క పవిత్రమైన మహాభారతాన్ని వర్ణిస్తాను. ఈ ఇతిహాసాన్ని నిన్న నేడు రేపు కూడా కవులు కీర్తిస్తూనే ఉంటారు. ముల్లోకాలను గొప్ప జ్ఞాన స్వరూపం ఖ్యాతి చెందిన దీన్ని ద్విజాతులు సంక్షేప విస్తర రూపంలో ధారణ చేస్తూనే ఉంటారు. సుశబ్దాలతో వివిధ ఛందస్సులతో కూడి దేవతల యొక్క మనుష్యుల మర్యాదను స్పష్టంగా వివరిస్తుంది. ఈ జగత్తంతా కాంతిహీనమై అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్నప్పుడు ప్రజల ఉత్పత్తికి కారణభూతమైన ఒక గొప్ప అండం పుట్టింది. అది దివ్యము కాంతిమంతము అయి ఉన్నది. శృతి దాన్ని సత్యము సనాతనము జ్యోతిర్మయము అయిన బ్రహ్మాండంగా వర్ణించింది. ఆ బ్రహ్మ అలౌకికం అచింత్యత్వం సర్వసమము అవ్యక్తము కారణస్వరూపము సధన ధ్రూపము. ఆ అండము నుండి పితామహుని ప్రజాపతి అయిన బ్రహ్మ ప్రకటమయ్యాడు. అనంతరం 10 మంది ప్రచేతస్సులు, దక్షుడు, అతని 7 కొడుకులు, 7 ఋషులు, 14 మంది మనువులు పుట్టారు. విశ్వదేవులు, ఆదిత్యవసువులు, అశ్విని కుమారులు, యక్షసాధ్య పిశాచ గుహ్యకులు, పితరులు, బ్రహ్మర్షి, రాజర్షులు, పంచభూతాలు, దిక్కులు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రులు, ఈ జగత్తులో సమస్త వస్తుజాలం ఈ అఖండం నుండే పుట్టింది. ఋతువులు మారినప్పుడల్లా ఆయా ఋతువులు చిహ్నాలుగా పుట్టి గిట్టినట్టుగా ఈ చరాచర జగత్తంతా ఎక్కడ నుండి పుట్టిందో ఆ పరమాత్మలోనే లీనమైంది. ఈ రీతిగా సమస్త పదార్థాలు సృష్టించి నశింపజేసే కాలం చక్రం అనాదిగా అనంతంగా ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. దేవతల సంఖ్య సంక్షిప్తం 36,333, 36,333. వివస్వంతుడికి దివహ పుత్రుడు, బృహద్బానుడు, సక్షువు, ఆత్ముడు, విభావసుడు, సవిత, రుచికుడు, ఆర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి, మనువు అని 12 మంది కొడుకులు ఉన్నారు. వారిలో చివరివాడైన మనువుకి సుభ్రాట్ అనే 2 కొడుకులు కలిగారు. సుభ్రాటికి దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అనే వారు 3 కొడుకులు. ఈ 3 సంతానవంతులు విద్వాంసులు. దశజ్యోతికి 1000 మంది, శతజ్యోతికి 1,00,000 మంది, సహస్రజ్యోతికి 10 లక్షల మంది కొడుకులు కలిగారు. వీరి నుండే కురు, యదు, భరత, ఇయాది, ఇక్ష్వాకు మొదలైన రాజర్షుల వంశాలు ఉద్భవించాయి. ఈ పరంపరలోనే అనేక వంశాల ప్రాణ సృష్టి జరిగింది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాంతే చక్రవర్తనోజా సార్వభౌమాయ మంగళం శ్రేయకాంతాయ కళ్యాణిధేనుదేద్రం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైమదాచార్యపురం సర్వైస్య పూర్వైరాచార్యై స్వకృపాయాస్తం శ్రీమతే రమజామాతృ మణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః.